తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప భక్తులకు కొదవలేదు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసంలో అయ్యప్ప మండల దీక్ష ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రయాణాలు చేసేలా ప్లాన్ చేసుకుంటారు భక్తులు. 41 రోజుల పాటు కఠినమైన దీక్షను చేపట్టి ఇరుముడి కట్టి శబరిగిరులకు వెళ్లి మణికంఠుడిని దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఆపరేట్ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. దాదాపు 200కు పైగా స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తెస్తున్నారు రైల్వే అధికారులు. కేరళలో కొలువైన అయ్యప్ప దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు వెళ్తుంటారు. కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష చేపట్టి ఇరుముడులను శబరిమలలో సమర్పిస్తూ ఉంటారు. ఈ ఏడాది అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరగనుందంటున్నారు అధికారులు. అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనుంది. నవంబర్ 14 నుంచి శబరికి వెళ్లే వారి కోసం స్పెషల్ ట్రైన్స్ ను ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 60 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. రానున్న రోజుల్లో 200కు పైగా స్పెషల్ ట్రైన్స్ నడపనున్నారు అధికారులు. అయితే నవంబర్ నుంచి జనవరి వరకు ప్రత్యేక రైళ్ల రాకపోకలు సాగనున్నాయి. అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్ళే ఈ సీజన్ని పురస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే శబరిమలకు ప్రత్యేకించి ఇప్పటివరకు 42 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది నవంబర్ 14 నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగే ఇంకా ఫర్దర్ కూడా మేము అనౌన్స్ చేస్తూ ఉన్నాం. అంటే శబరిమల మొత్తం తీర్థయాత్ర జరిగేది జనవరి 2 వరకు కూడా స్పెషల్స్ మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే 42 ఆల్రెడీ అనౌన్స్ చేశాము. ఇంకా 18 ఇవాళ అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఫర్దర్గా కూడా ఇంకా త్రూ అవుట్ దిస్ ఫెస్టివ్ సీజన్కి సంబంధించి అప్ టు ఎండ్ ఆఫ్ ద జనవరి ఇంకా ఫర్దర్గా కూడా ట్రైన్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారిలో 10% మినహా 90% వరకు రైళ్లలోనే వెళ్తారు. ఇప్పటికే చాలా మంది ట్రైన్స్ రిజర్వేషన్ చేయించుకున్నారు. ఇంకా చాలా మంది భక్తులకు టికెట్లు దొరకడం లేదు. దీంతో ఆ భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దాదాపు 200కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నామని తెలిపారు అధికారులు. ఈ స్పెషల్ ట్రైన్స్ లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని చెబుతున్నారు రైల్వే అధికారులు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, మౌలాలి, నాందేడ్ నుంచి కేరళలోని కొట్టాయం, కొల్లంకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు రైల్వే అధికారులు. శబరి రైలుతో పాటు స్పెషల్ ట్రైన్స్ వినియోగించుకోవాలని భక్తులకు సూచిస్తున్నారు. అయితే గతేడాది 188 ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు రైల్వే అధికారులు. ముఖ్యంగా మనకు సికింద్రాబాద్ నుంచి కొట్టాయం, కొల్లంకి సికింద్రాబాద్ నుంచి ఉన్నాయి, హైదరాబాద్ నుంచి, కాచిగూడ నుంచి, మౌలాలి నుంచి, అలాగే మచిలీపట్నం నుంచి కూడా ఈ 2 డెస్టినేషన్స్కి వేశాము. నాందేడ్ నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్ రూట్లో ఇంపార్టెంట్ స్టేషన్స్ అయిన 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇంపార్టెంట్ స్టేషన్స్లో కూడా హాల్ట్ ఉంటుంది. అదే ముఖ్యంగా మనకి రెగ్యులర్గా శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇంకా మిగతా రెగ్యులర్ ట్రైన్స్లో అంటే రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఈ స్పెషల్ ట్రైన్స్ అంటే ప్రతి సీజన్లో అనౌన్స్ చేసినట్టుగానే ఇప్పుడు కూడా అనౌన్స్ చేశాము. రానున్న సంక్రాంతి పండుగ కోసం కూడా 60 డేస్ ఫ్రీ ట్రైన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మకర సంక్రాంతి నాడు శబరిలో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వెళ్లాలనుకుంటారు. ఇందుకు తగ్గట్టుగానే రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.